హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం చాలా షాకింగ్ విషయాలే జరిగాయి అని చెప్పవచ్చు. అందులో ముఖ్యమైనది ఈ వారం ఎలిమినేషన్ అని చెప్పాలి. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో మొత్తం 6 మంది కంటెస్టెంట్ నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఇక ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే సుమన్ శెట్టి, తనూజ, దివ్య, డెమాన్ పవన్, రాము రాథోడ్, భరణి. ఇక దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ఫన్నీ మూమెంట్స్, నవ్వులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక అసలైన పరీక్ష మొదలైంది అంటూ నాగార్జున సేవింగ్ని అయితే మొదలుపెట్టడం జరిగింది. ముందుగా క్యాప్టెన్ అయిన కారణంగా సుమన్ శెట్టిని మొదటగా సేవ్ చేసి సుమన్ శెట్టికి మంచి బూస్టప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత రెండో రౌండ్లో టాస్క్ ద్వారా తనూజ, దివ్యాలని ఒకేసారి నామినేషన్స్ నుంచి సేవ్ అయితే చేశారు. ఇక మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ని కాసేపు టెన్షన్ పెట్టి ఆ తర్వాత డెమాన్ పవన్ని కూడా నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం అయితే జరిగింది. ఇక చివరి రౌండ్లో ఎలిమినేషన్ జోన్లో నిలబడ్డారు రాము రాథోడ్, భరణి. వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాలోకి తీసుకురావడం అయితే జరిగింది. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఇక వారికి గుడ్ బై చెప్పాలి అంటూ నాగార్జున చెప్పడంతో అందరికీ గుడ్ బై చెప్పేసి రాము రాథోడ్, భరణి ఇద్దరూ వెళ్ళి యాక్టివిటీ ఏరియాలో నిల్చోవడం అయితే జరిగింది. ఇక్కడ నాగార్జున వారిద్దరిని కాసేపు టెన్షన్ పెట్టి చివరికి 5, 4, 3, 2, 1 అంటూ భరణి ఎలిమినేషన్ని ప్రకటించగానే హౌస్లో అది చూస్తున్న హౌస్ మేట్స్ అందరూ కళ్ళు బైర్లు కమ్మేలా షాక్ అయ్యి అలాగే చూస్తుండిపోయారు. తనూజ, దివ్య అయితే కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. దీంతో ఇక ఎలిమినేషన్ అయిపోగానే భరణి, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫాస్ట్గా స్టేజ్ పైకి వచ్చేయి అంటూ చెప్పడం అయితే జరిగింది. రాము రాథోడ్, నువ్వు సేవ్ అయ్యావు అని చెప్పగానే రాము కూడా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే భరణితో పాటు రాము రాథోడ్ నిలవడంతో ఖచ్చితంగా నేనే ఎలిమినేట్ అవుతాను అని ముందే గ్రహించి ఫిక్స్ అయి కూడా ఉన్నాడు. కానీ సేవ్ అవ్వడంతో ఆశ్చర్యపోవడం అయితే జరిగింది. మరి ఈ సేవింగ్ ఆర్డర్పై అలాగే భరణి ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.